ఫ్రెండ్స్, ఇదైతే మనకి సెబీ అనమాట, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో 110 గ్రేడ్ ఏ ఆఫీసర్స్ అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈ రోజు స్టార్ట్ అవుతున్నది. మనకి 13 అక్టోబర్ అనమాట. ఇంకా 28 నవంబర్ 2025 దాకా టైం అయితే ఉన్నది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మొదట ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. గతంలో మీకు IBPS అకౌంట్ ఉన్నప్పటికీ కూడాను ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా మొదట న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ అనమాట. మొదట బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, డీటెయిల్స్ ప్రివ్యూ చెక్ చేసుకొని అప్లోడ్ సెక్షన్ తర్వాత లాస్ట్లో పేమెంట్ అయితే చేసుకోవచ్చు. స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా మీరు ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే అది మీరు దీని మీద ఉన్నటువంటి నేమ్ అప్లికేషన్లో ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నేమ్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, కాబట్టి మీరు ఫోటో ఐడి లేదంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేస్తారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఎగ్జాక్ట్గా ఈ అప్లికేషన్ ఫామ్లో మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషను మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేమ్ అలాగే మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్. ఇక్కడ మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సర్నేమ్ మీ యొక్క ఫోటో ఐడి ప్రకారం లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫస్ట్ ఉంటే ఫస్ట్ ఎంటర్ చేసుకోవచ్చు, లాస్ట్ ఉంటే లాస్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. మనకి క్యాపిటల్స్ ఎంటర్ చేయాలని ఏం లేదు, మన ఇనిషియల్ క్యాప్స్ అయినా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అయితే మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది ఒక్కటి కూడా లేకుండా ఎగ్జాక్ట్గా నేమ్ అనేది మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ని మిమ్మల్ని అలౌ అయితే చెయ్యరు. సో జాగ్రత్తగా అయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీ యొక్క నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫుల్ నేమ్ ఇక్కడ ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా ఉన్నట్టుగా మీకు ఫోటో ఐడిలో చెక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సెకండ్ కన్ఫర్మ్ అయితే చేయాలి ఈ విధంగా. అలాగే మీ యొక్క సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. స్టార్ మార్క్ లేదు కాబట్టి ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ ఏంటి అనేది. లేదంటే లాస్ట్లో మనకి ఒక అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లిస్ట్లో లేని డొమైన్ ఏదైనా ఉంటే మీరు దానిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే ప్లస్ ఇక్కడ మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత మనకు ఒక మెసేజ్ కూడా వస్తుంది. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. అలాగే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలి. అలాగే టిక్ ఆన్ చేయాలన్నమాట. సెకండ్ వచ్చేసరికి ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి. ప్లస్ ఇక్కడ మీరు కనుక ఈ యొక్క ఫోటో క్యాప్చర్ చేసుకోవటానికి వెబ్ క్యామ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక వయా మొబైల్లో కూడా ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే మార్చడం జరిగింది. ఇదైతే మీకు మొబైల్లో కూడా యాక్సెసిబుల్ అయితే అవుతుంది ఈ అప్లికేషన్ పోర్టల్ IBPS. సో మీరు కనుక మొబైల్లో చేస్తే ఇక్కడ QR కోడ్ అని ఉంటుంది, దాని ద్వారా కూడా లైవ్ ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ 3.5 x 4.5 సెంటీమీటర్స్ ఉండేలాగా చెక్ చేసుకో. 20 to 50 KB మధ్య JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే మీరు సైన్ అయితే చేసుకోవాలన్నమాట. దాన్ని స్కాన్ చేసుకొని 10 to 20 KB మధ్య అదైతే మీరు అప్లోడ్ చేసుకోవాలి. మీరైతే క్యాపిటల్ లెటర్స్ అనేది సిగ్నేచర్లో యూజ్ చేయకూడదు. మీరు యూజువల్గా మీరు ఎలా అయితే సైన్ చేస్తారో అదే విధంగా అయితే ఉండాలి. క్యాపిటల్ లెటర్స్ మాత్రం సిగ్నేచర్ ఉండకూడదు. ప్లస్ మీకు కనుక ఇక్కడ వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే ఇలాగా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఎలో అనాలి. ఎలో అంటే ఇది మీకు యాక్సెస్ అయితే అవుతుంది కెమెరా, దాని నుంచి మీరు లైవ్ ఫోటో అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు కనుక మొబైల్ ద్వారా చేస్తూ ఉంటే మీరు QR కోడ్ ద్వారా కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఫస్ట్ 2 ట్యాబ్స్ అయిపోయినాయి అన్నమాట. థర్డ్ ట్యాబ్లో దాంట్లో కూడా బేసిక్ డీటెయిల్స్ మొదట మనం ఎంటర్ చేసుకోవాలి. వీటిలో పోస్టులు ఉన్నాయన్నమాట. ఏంటంటే ఆఫీసర్ గ్రేడ్ అసిస్టెంట్ క్యాడర్లో జనరల్ స్ట్రీమ్, లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్, అఫీషియల్ లాంగ్వేజ్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, సివిల్ ఇలా ఉన్నాయన్నమాట. మీరు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక జనరల్లో ఒక 56 దాకా ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి ఎనీ మాస్టర్స్ డిగ్రీ అనమాట. ఏ బ్రాంచ్లో మీరు మాస్టర్స్ డిగ్రీ చేసినా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే PG డిప్లొమా ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే లా డిగ్రీ ఉన్నా కూడా, లేదంటే ఎనీ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నా కూడా, అలాగే CS, CA చేసిన వాళ్ళు కూడా జనరల్ బ్రాంచ్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే చూసుకుంటే లీగల్కి సంబంధించి మాత్రం లా డిగ్రీ అయితే ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కూడా మన ఎనీ డిగ్రీ అంటే ఇంజనీరింగ్లో ఏదైనా బ్రాంచ్లో ఇంజనీరింగ్ చేసినా, లేదంటే కనుక ఎనీ డిగ్రీతో పాటు MCA కానీ, MSc కంప్యూటర్ సైన్స్, IT లాంటివి చేసినా కూడా మీరు ఈ యొక్క ITకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మనకి ఇంజనీరింగ్ డిగ్రీలో IT, CS అవసరం లేదు. మీరు ఏ బ్రాంచ్లో ఇంజనీరింగ్ చేసినా కూడాను దీనికి, అలాగే MCA కానీ, MSc కంప్యూటర్ సైన్స్ లాంటివి చేసినా, IT చేసినా కూడాను
దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. రీసెర్చ్కి సంబంధించి మనకి మాస్టర్స్ డిగ్రీ లేదంటే కనుక పీజీ డిప్లొమా దేంట్లో అంటే మనకి ఎకనామిక్స్ దానికి సంబంధించిన రిలేటెడ్ వాటిల్లో, లేదంటే ఫైనాన్స్ దానికి సంబంధించిన వాటిల్లో, లేదంటే స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ సంబంధించిన వాటిల్లో పీజీ లేదంటే పీజీ డిప్లొమా చేసినా కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ అయితే కావాలన్నమాట. ఇంగ్లీష్ విత్ హిందీ అయితే హిందీ విత్ ఇంగ్లీషు. అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సివిల్ కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి మాత్రం పర్టికులర్గా ఎలక్ట్రికల్లో సివిల్లో ఆ యొక్క ఇంజనీరింగ్ కనుక చేసి ఉంటే దానికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో మీరు ఏదో ఒక బ్రాంచ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మల్టిపుల్ వాటికి అవకాశం ఉండదు, ఎందుకంటే ఒకే రోజు ఎగ్జామ్ అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏదో ఒకదానికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి మీ యొక్క పోస్ట్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ మనకి ఇవ్వలేదు. సో మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓబీసీ, ఎన్సీఎలా, ఎస్సీనా, ఎస్టీని, ఈడబ్ల్యూఎస్ఆ, యూఆర్ఆ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మన తర్వాత మార్చుకునే అవకాశం అయితే ఉండదు. ఓబీసీ వాళ్ళు అయితే కనుక నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ అనేది వస్తుంది. ఏజీ అలాగే ఆ యొక్క వేకెన్సీస్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి మీ దగ్గర యాక్టివ్ అలాగే వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా వ్యాలిడ్ యాక్టివ్ సర్టిఫికేట్ కనుక ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి కాలమ్స్ అనమాట. వాళ్ళైతే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే ఈ కాలమ్స్ అన్ని ఫిల్ చేయాలన్నమాట. లేకపోతే ఈ వీటి జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. నో పెట్టేసి వదిలేసేయటమే. ఇంకా ఇది కూడాను పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించింది. ఎస్ పెడితే కనుక వాళ్ళు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం. ఇది కూడా స్క్రైబ్కి సంబంధించింది అనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి, మామూలు వాళ్ళకి అవసరమైతే లేదనమాట. రిలీజియన్ అనమాట, మీ యొక్క రిలీజియన్ ఏదైనా ఈ లిస్ట్ నుంచి మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఎక్స్ సర్వీస్ అనేది ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడాను ఇక్కడ హిందూ కనుక పెడితే ఇక్కడ నో పెట్టాలి. ఇక అదర్ దాన్ హిందూ పెడితే ఇక ఎస్ పెట్టుకోవాలన్నమాట. వాళ్ళకి రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అనేది ఉంటుంది మన ఇండియాలో. అలాగే నెక్స్ట్ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆధార్ వెరిఫికేషన్ అనమాట. మీకు కన్సెంట్ అయితే అడుగుతున్నారు. ఆధార్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని ఈ ఎగ్జామినేషన్లో వీళ్ళైతే బయోమెట్రిక్ ద్వారా కానీ ఏదైనా వేలో ఆ యొక్క డీటెయిల్స్ని యాక్సెస్ చేయడానికి ఎస్ అయితే పెట్టాలి. ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. స్టార్ మార్క్ అయితే లేదు, అయితే ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఎంటర్ చేసుకోవడం బెటర్. పాన్ కార్డు నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదనమాట. ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ సెంటర్స్ అనమాట. మొదటైతే స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక మీకు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, విజయనగరం, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరు అలాగా వస్తున్నాయి అనమాట. ఏదో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే చూసుకుంటే మీరు ఇక్కడ తెలంగాణ కనుక ఇస్తే దానికి సంబంధించినటువంటి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం అలా వస్తున్నాయి అన్నమాట. సో మనం ఫేజ్ 1కి సంబంధించి 3 డిఫరెంట్ ఇవైతే మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సెంటర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మొదట మీకు దగ్గరలో ఉన్నది ఇచ్చుకొని తర్వాత 2 ఏదైనా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫేజ్ 2కి సంబంధించి ఇక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయి. మన తెలంగాణ, ఏపీకి సంబంధించి హైదరాబాద్ ఉంది. అలాగే కొంచెం కిందకు వచ్చేస్తే మనకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నము అవి ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు మీరు. వీటిల్లో మీకు దగ్గరగా ఉన్నది ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ ఇచ్చారు అనమాట. దీని నుంచి మొదటి ఇయర్ మంత్ ఇలాగో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఏజ్ అనేది 30 ఇయర్స్ అనమాట. 30 ఇయర్స్ అనేది ఇది అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. ఎప్పటికంటే 30th సెప్టెంబర్ 2025కి 30/9/2025కి మీకు 30 ఇయర్స్ ఉండాలన్నమాట జనరల్ క్యాండిడేట్స్కి. అలాగే మస్ట్ హ్యావ్ బోర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April అంటే 1 అక్టోబర్ 1995 లేదంటే ఆ తర్వాత బోర్న్ అయిన వాళ్ళందరూ కూడాను 30 ఇయర్స్ కాబట్టి ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్లస్ ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ గురించి మెన్షన్ అయితే చేయలేదు, కాకపోతే రిజర్వేషన్స్ అన్నారు కాబట్టి అప్రోప్రియేట్ రిజర్వేషన్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. అంటే మనకి ఇక్కడ ఏజ్ గురించి పర్టికులర్గా మెన్షన్ అయితే చేయలేదన్నమాట నోటిఫికేషన్లో. రిజర్వేషన్స్ ఉంటాయని చెప్పారు కాబట్టి తప్పనిసరిగా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అయితే అవ్వాలన్నమాట యాజ్ పర్ రూల్స్ ప్రకారం. సో మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెక్ అయితే చేసుకోవాలన్నమాట. 30/9/2025కి మీ యొక్క ఏజ్ అనేది చూపెడతారు, చెక్ చేసుకోవచ్చు అనమాట.
ప్లస్ మనకి డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మార్చుకునే అవకాశం ఉండదు కాబట్టి జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా జెండర్ మీరు మేలా ఫీమేలా, అలాగే మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అంటే మీరు కౌన్లో అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలాగే ఎస్ పెడితే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి, వాళ్ళ నేమ్స్ అవి, అలాగే వాళ్ళ యొక్క జెండర్ మేలా ఫీమేలా మెన్షన్ చేయాలి. నో పెడితే ఈ కాలమ్స్ ఉండవు అనమాట. మెరిటల్ స్టేటస్ అనేది తప్పనిసరిగా అందరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్సరా, జ్యుడిషియల్లీ సెపరేటెడ్. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట, ఈ యొక్క ఫోటో ఐడి ప్రకారం కానీ లేకపోతే 10th మెమోస్ ప్రకారం కానీ ఎలాగైనా సరే మిస్టేక్స్ లేకుండా మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. స్పౌజ్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక మ్యారీడ్, స్పౌజ్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్, స్ట్రీట్, తాలూకా, జిల్లా, అలాగే స్టేట్ మీ అడ్రస్లో నుంచి, అలాగే పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేసి సరిపోతుంది. అలాగే జిఎస్టీ ఇన్వాయిస్ అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ మీ ఇష్టం అనమాట, ఏదైనా సెలెక్ట్ అయితే. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. అప్లికబుల్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్, అందరు క్యాండిడేట్స్ కూడా బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. బ్యాంక్ హోల్డర్ నేమ్ అంటే మీ నేమ్ అనమాట, మీకు పాస్బుక్లో ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి. అలాగే బ్యాంక్ మీకు ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉంది, ఏ బ్రాంచ్లో ఉంది, ఏ బ్యాంకులో ఉంది, టైప్ ఆఫ్ అకౌంట్, సేవింగ్స్, కరెంట్, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫీజు అనేది జనరల్ క్యాండిడేట్స్కి 1180 రూపీస్, అంటే 1000 ప్లస్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఇక్కడ 100 రూపీస్ అయితే ఇచ్చారు. 1000 రూపీస్ ఫర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, ఇంకా 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కంటే 118 రూపీస్ అనమాట. వీళ్ళైతే లాస్ట్ స్టెప్లో మన ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు బ్యాక్ వెళ్ళి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్కి అయితే మనం వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. మనకి ఏంటంటే కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 30th September 2025కి మీకు ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో పీజీ డిప్లొమా కానీ మాస్టర్స్ డిగ్రీ ఏదంటే డిగ్రీ సంబంధించి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఆల్రెడీ చెప్పామన్నమాట వీడియోలో. మన 4.01 దగ్గర చూసుకుంటే కనుక మీరు కనుక డ్యూయల్ డిగ్రీ ఏదైనా చేస్తుంటే కనుక ఇది ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కట్ ఆఫ్ డేట్కి మీ దగ్గర ఏదో ఒక పాస్ ఒక ప్రూఫ్ అనేది ఉంటే సరిపోతుంది అనమాట. ఆ యొక్క ప్రొవిజనల్లో కానీ లేదంటే సర్టిఫికేట్లో కానీ మార్క్ షీట్లో కానీ ఈ యొక్క డేట్ అనేది 30th September 2020 అందుకన్నా ముందు ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా కూడా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాసి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అనమాట, వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్ వాళ్ళైతే phase 1 phase 2 అలాగే 3 సెలక్షన్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు అనమాట. అయితే వాళ్ళకి ఆ యొక్క అప్టైనింగ్ ఆ యొక్క రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడైతే చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ సంవత్సరం ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ అని చెప్పేసి చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ గ్రాడ్యుయేట్ డీటెయిల్స్ అనమాట. మీరు కనుక BA తీసుకొని చేస్తుంటే కానీ ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, బీకామ్ అయితే సెకండ్ ఆప్షను, అలాగే BSc అయితే థర్డ్ ఆప్షన్, మేనేజ్మెంట్లో ఏదైనా డిగ్రీ చేస్తున్నా లేదంటే అగ్రికల్చరల్ డిగ్రీ అదే ఇంజనీరింగ్ డిగ్రీ ఈ లిస్ట్లో లేని డిగ్రీ ఏదైనా చేస్తుంటే అదర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. లేదంటే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఆల్రెడీ పాస్డ్ లేకపోతే ఏపీరింగ్ తీసుకుంటే కనుక ఈ కాలమ్స్ ఏవి ఉండవు అనమాట. అంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ ఉండవు అనమాట. సో పాస్డ్ అయితే కనుక ఆల్రెడీ ఇక్కడ పాసింగ్ ఇయర్ మంత్ డే అనేది మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. మీన్స్ ఇలాగ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఇది గ్రేడ్ సిస్టంలో ఉంటే ఈక్వల్ పర్సంటేజ్లోకి అయితే మనం మార్క్స్ దాన్ని మనం చేంజ్ చేసుకుని పర్సంటేజ్ మాత్రమే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా కాకపోతే ఏదైనా మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మాస్టర్స్ డిగ్రీ ఏదైనా చేస్తుంటే కనుక కంప్యూటర్ సైన్స్ 2 years డ్యూరేషన్తో కంప్యూటర్ అప్లికేషన్ 2 years అప్లికేషన్ నేను ఇచ్చినటువంటి మనం సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ని బట్టి మనకి ఇక్కడ ఇవి వస్తాయి అన్నమాట. సో నేను ఐటీ అనేది నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను ఆ యొక్క బ్రాంచెస్లో. ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్లో వేరియస్ డిసిప్లిన్స్ అయితే ఉన్నాయి. మనం ఏదైతే చూస్ చేసుకొని ఇక్కడ మనం అప్లికేషన్ చేస్తామో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అడుగుతుంది. సపోజ్ మీరు కనుక ఐటీ కనుక ఇస్తే ఇక్కడ మనకి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఇక్కడ మనకి మాస్టర్స్ డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు కాబట్టి ఈ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ కంప్యూటర్ సైన్సా లేకపోతే కంప్యూటర్ అప్లికేషన్సా లేకపోతే ఐటీనా అనేది 2 years డ్యూరేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ అదేవిధంగా మరి ఏ పీరియడ్ పాస్డా ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి పైన ఇచ్చినట్టుగానే. ఇంకా పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా కూడా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ CS CA లాంటివి చేసిన వాళ్ళు కానీ ఏదంటే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు అనమాట.
ఇక్కడ కంపెనీ నేమ్, డిజిగ్నేషన్, ఏ పోస్ట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఎంతవరకు చేస్తున్నారు, డ్యూటీస్ ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలి. ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట ఈ వేకెన్సీస్కి సంబంధించి. ఇంకా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఏ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అక్కడైతే ఇస్తారనమాట ఫ్రీగా ఎగ్జామ్ ట్రైనింగ్ అనమాట. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఏలు పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే నువ్వు కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. లాంగ్వేజెస్ ఒకటి మాత్రం తప్పనిసరిగా మనం ఇక్కడ ఎంటర్ చేసి ఈ విధంగా రీడ్ రైట్ స్పీక్ అనమాట ఇలా ఉంటుంది. దీన్ని ఇలాగా ఆన్ చేసుకోవాలి. ఇంగ్లీషు హిందీ కూడా మీకు వచ్చి ఉంటే రీడ్ రైట్ ఏది వచ్చి ఉంటే అది టిక్ ఆన్ చేసుకోవచ్చు. వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఈ స్టెప్లో మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట. చెక్ చేసుకోవాలి. బ్యాక్లో ఎడిట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. సో ఇక అగ్రీ అనాలి, కంప్లీట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఎడిట్ ఆప్షన్ లేదని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఓకే అనాలి. ఆర్ ఈ షూర్ అని అంటున్నారు, ఓకే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్లో మనం ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇంకేమీ అవసరం లేదనమాట, ఏమీ అడగటం లేదు. మీకు కనుక డీజీ లాకర్ కనుక ఉంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. మీకు కన్సెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చేసుకొని దాన్ని స్కాన్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనమాట, అది కూడా జేపీజీ ఫార్మేట్లో 50 నుంచి 100 KB వరకు. ఇక్కడ మనకి కింద ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే దాన్ని వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో రాసుకొని మనం దాన్ని క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు, మామూలుగా జనరల్గా అట్లా రాస్తారు అట్లా రాసుకొని సైన్ చేసేసి అంతవరకు మీరు స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. 50 నుంచి 100 KB వరకు జేపీజీ ఫార్మేట్లో మనం అలౌ అయితే చేస్తారు. ప్లస్ డిజి లాకర్ కనుక మీరు ఎస్ పెడితే ఇలా వస్తుంది అనమాట. ఓకే అనాలి. ఇక్కడ ఓకే అంటే మనకి డిజి లాకర్ అకౌంట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మీకు మొబైల్ నెంబరు పిన్ ఉంటుంది అనమాట. పిన్ ఎంటర్ చేసేసి పిన్ ఆథెంటికేషన్ టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేసి సైన్ ఇన్ అనాలి. లేదంటే యూజర్ నేమ్ ఉంటే కనుక మీకు యూజర్ నేమ్ పిన్ ఎంటర్ చేయొచ్చు. లేదంటే కనుక ఇక్కడ మన మొబైల్ నెంబరు ఇవి ఎంటర్ చేసేస్తే మీకు ఒక ఎంపిన్ అడుగుతుంది అనమాట. 6 digit నెంబర్ ఉంటుంది. అది కనుక ఎంటర్ చేసేస్తే మీకు లోపలికి అయితే వెళ్తారు. అక్కడ మీకు ఎలో అని ఉండాలి. ఎలో చేసేసుకొని టిక్ ఆన్ చేసేసి ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడాను సరిపోతుంది అనమాట. సో వీళ్ళు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వీళ్ళు యాక్సెస్ చేస్తారు. అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, కేటగిరీ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఈ డిజి లాకర్లోకి అప్లోడ్ చేసేసి ఈ డిజి లాకర్ అకౌంట్లోకి ఇక్కడ మీ యొక్క కన్సెంట్ అనేది ఎలో అంటే సరిపోతుంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాస్ట్ స్టెప్ అనమాట. ఫీజు పే చేసే ముందు బ్యాక్కి వెళ్ళి రివ్యూ అయితే చేసుకోవడం అనేది మంచి పద్ధతి అనమాట. బిఫోర్ మేకింగ్ పేమెంట్ కైండ్లీ రివ్యూ యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ బై క్లికింగ్ అప్లికేషన్ ప్రింట్. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రింట్ అని ఉందన్నమాట. ప్రింట్ తీసుకొని చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉన్న తర్వాత నెమ్మదిగా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఫీజు అనేది మన తర్వాత మనకి వెనక్కి అయితే రావు. సో రిఫండ్ అయితే ఉండదు. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని ప్రింట్ తీసుకొని అన్ని ప్రాపర్గా ఉంటే తర్వాత అయితే మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే లేదు. మీ దగ్గర లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత నెమ్మదిగా అది లాగిన్ చేసుకొని ఈ యొక్క లాస్ట్ డేట్ లోపు మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి ఫీజు పే చేసేదానికి. సబ్మిట్ అనాలి. ఓకే అనాలి. ఫ్రెండ్స్ ఓకే అంటే మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి మనకి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్, యూపీఐ ఇలాగా ఏదైనా ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇదైతే మనకి సెబీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకు వచ్చేస్తే ఆఫీసర్ గ్రేడ్ ఏకి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్తో పాటు ఇక్కడ మనకి కేటగిరీ సర్టిఫికేట్స్ అలాగే అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్సీ, స్క్రైబ్కి సంబంధించి కూడాను మన ఈ అప్లికేషన్ ఫామ్లో అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే కనుక ఈ ఫార్మేట్లో మన దగ్గర కనుక ఆ యొక్క సర్టిఫికేట్స్ ఉంటే తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం మనకి ఆ యొక్క రిజర్వేషన్ కోసం మనం దీన్ని అప్టైన్ అయితే చేసుకోవాలి. ప్లస్ మీ దగ్గర లాగిన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ తీసుకొని రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికైతే మనకి 13 December వరకు టైం అయితే ఇచ్చారు.